నమస్తే. జూబ్లీహిల్స్ సెలక్షన్ ప్రచార క్యాంపెయిన్ లో ఉన్నాం. కాంగ్రెస్ ప్రచారం జరుగుతున్నది. నా ముందు హీరో సుమన్ గారు ఉన్నారు. సుమన్ గారు నవీన్ యాదవ్ గెలుపు కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఆయన డైరెక్ట్ గా ప్రచారంలో గల్లీ గల్లీ తిరుగుతున్నారు. సో మరెందుకు కాంగ్రెస్ గెలవాలని ఆయన ప్రచారం చేస్తున్నారు, నవీన్ యాదవ్ గెలుపు కోసం ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు, ఒకసారి మనం మాట్లాడదాం. సార్ నమస్తే. సో సో మిమ్మల్ని రాజకీయాల్లో రావాలని చాలా మంది అనుకుంటున్నారు. మీరు ఎమ్మెల్యే అవుతారేమో మొన్నటి 2023 ఎలక్షన్ లో అనుకున్నారు. కానీ మీరు ఒకరి గెలుపు కోసం ప్రయత్నం చేస్తున్నారు. వై ఎందుకు ఇంత ఇంట్రెస్ట్ తీసుకొని నవీన్ యాదవ్ గెలవాలని అనుకుంటున్నారు? మొదటి విషయం ఇంట్రెస్ట్ ఏంటంటే, నాకు చిన్న శ్రీశైలం యాదవ్ గారు, నేను హైదరాబాద్కి 89లో అంటే ఇండస్ట్రీ షిఫ్ట్ అవుతుందని చెప్పి ఎన్టీఆర్ గారు చెప్పిన టైంలో ఫస్ట్ ఇక్కడ వచ్చింది నేనే. మిగిలిన వాళ్ళు ఎవరు రాలా. అంటే హైదరాబాద్ ఆర్టిస్ట్ వేరే. అయితే అప్పుడు అందరూ మద్రాసులో ఏమన్నారంటే, అక్కడ చాలా ప్రాబ్లం ఉందండి, రౌడీయిజం గూండాయిజం అది ఇది ఉందంటే నేను వెళ్తాను చెప్పాను. ఎందుకంటే రౌడీయిజం గూండాయిజం అన్ని చూసిన మనిషే, నాకు అన్ని తెలుసు. నాకు నేను వెళ్తాను, నా పని నేను చేస్తాను, ఎవరైనా ఇబ్బంది పెడితే అప్పుడు చూద్దాం అని చెప్పి ఇక్కడ రావడం జరిగింది. అయితే నాకు పనిలో ఎవరు ఇబ్బంది పెట్టలేదు. వేరే చిన్న చిన్న, అంటే మేము వేరే ఊరు నుంచి వచ్చాము కదా అని చెప్పి చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పుడు నాకేంటంటే, నాకు ఒక గ్రూప్, ఆ గ్రూప్ ఎవరంటే మన దానం నాగేందర్ గారు, చిన్న శ్రీశైలం గారు, తలసాని శ్రీనివాస్ యాదవ్, సత్తి, ఇలా అజర్బాయ్, శ్రీహరి, వీళ్ళందరూ వచ్చి మీట్ చేసి నాకు ఒక సపోర్ట్ ఇచ్చి, తర్వాత త్రూఅవుట్ గా నాకు శ్రీశైలం అన్న ఏంటంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 30 సంవత్సరాలుగా నాకు సపోర్ట్ ఇస్తూనే ఉన్నారు. అయితే ఆ సపోర్ట్ తో పాటు మేము ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయిపోయాం. తర్వాత మా మార్షల్ ఆర్ట్ ప్రోగ్రామ్ అన్నిటికీ స్పాన్సర్ చేయడం, సినిమా స్ట్రైక్ జరిగినప్పుడు కార్మికులందరికీ భోజనాలు, అంటే అన్నం, అది విధ సోషల్ సర్వీస్. ఇది కాకుండా ఈయనకి ఎటువంటి క్యాస్ట్ ఫీల్, ఈయన యాదవ్ కమ్యూనిటీ అయినా, ఈయన హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్ వీళ్ళందరూ ఉంటారు. ఆఫీస్ దగ్గరికి వెళ్తే అందరూ ఉంటారు. అది నాకు బాగా నచ్చింది. అంటే ఈయనలో ఉన్న సెపరేట్ విషయం. వ్యక్తిగతంగా మేము ఇద్దరు ఒకరొకరికి బాగా మేము అంటే మంచి క్లోజ్ మాకు. అయితే మొన్న ఒక 3 months ముందు ఇట్లా, అన్న నేను నవీన్ పాలిటిక్స్ లో దింపుతున్నాను, ఈసారి టికెట్ వస్తుంది అంటే, నేను ఏ పార్టీని అడగలా. అన్న మీరు చెప్పండి, మీకు టికెట్ వచ్చినట్టు నాకు చెప్పండి, నేను తప్పకుండా నేను ప్రచారానికి వస్తాను, బిజీగా ఉన్నా, నేను కొన్ని డేట్లు తీసుకుని వస్తాను అని చెప్పాను. సో నాకు తర్వాత ఫోన్ చేసి, అన్న కాంగ్రెస్ పార్టీ ఇచ్చారంటే నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఎందుకు హ్యాపీ ఫీల్ అయ్యానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక బీసీ కమ్యూనిటీకి సంబంధించిన మనిషి. రేవంత్ రెడ్డి గారు మొన్ననే 42% బీసీలకి ఆయన రిజర్వేషన్ కేటాయించారు. సో మళ్ళీ ఒక బీసీ కమ్యూనిటీకి ఒక అవకాశం ఇస్తున్నారు, అంటే ఒక పెద్ద పీఠ ఆయన ఇస్తున్నారు. ఇది నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఒక యూత్ యంగ్ లీడర్ నవీన్ కి ట్రైనింగ్ ఏంటంటే, తండ్రితో తిరిగి ఏంటంటే సోషల్ సర్వీస్, రాజకీయం అన్ని నేర్చుకున్నాడు. ఇక్కడ ఏజ్ కాదు, ఇక్కడ ఎక్స్పీరియన్స్ చాలా ముఖ్యం. చాలా మంది మెచ్యూరిటీ అంటారు. మెచ్యూరిటీ అంటే ఏజ్ తో కాదు, ఎక్స్పీరియన్స్. చిన్న వయసు నుంచి తిరిగి అసలు వాట్ ఈజ్ వాట్ అన్నీ ఆయనకి తెలుసు. మంచి చదువుకున్న కుర్రాడు. సో ఇతనికి తప్పకుండా అంటే క్వాలిఫికేషన్ కాదు, నేను వ్యక్తిగతంగా ఈ ఫ్యామిలీకి నేను చెయ్యాలని చెప్పి నేను డిసైడ్ అయిపోయి నేను చెప్పాను, అన్న నాకు గ్యాప్ ఉన్నప్పుడంతా నేను వస్తాను. నామినేషన్ వేసిన మరుసటి రోజు నుంచి నేను తిరుగుతూ ఉన్నాను. సో నేను మాక్సిమం రేపు ఇంకా 3 days లో ఎంత టైం తిరగడానికి అవుతుందో చేసి, నా ఒకటే ఆశ ఏంటంటే నవీన్ని అత్యంత స్థాయిలో చూడాలి, మెజారిటీలో గెలిపించాలి. బీసీ కమ్యూనిటీ ముందు, బీసీ కమ్యూనిటీ అందరూ మర్చిపోకూడదు. ఒక బీసీ కమ్యూనిటీకి మళ్ళీ ఒక అవకాశం వస్తుంది. మధ్యలో ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఏది ఉన్నా అవన్నీ మర్చిపోయి మన బీసీలు అందరూ కలిసి నవీన్ని గెలిపించాలి, అది ఉన్నత స్థాయిలో ఆయన చూడాలి. అదే మాదిరిగా గెలుపుతో పాటు చాలా సమస్యలు ఉన్నాయి, అంటే జూబ్లీహిల్స్ లో ఉన్నాయి. సో నేను పొలిటికల్ గా వెళ్ళను, నేను సినిమా మనిషి కాబట్టి సినిమా కార్మికులకి అంటే హౌస్, తర్వాత జాబ్స్ లో వాడు ఏమేమి ఉన్నాయో సీఎం దగ్గరికి తీసుకెళ్లి డైరెక్ట్ గా చెప్పే మనిషి ఎవరంటే మాకు నవీన్ కి చెప్పేసి ఆటోమేటిక్ గా అక్కడికి వెళ్తుంది. నేను కూడా వెళ్తాను. కొన్ని విషయాలు నవీన్ చెవులో వెళ్ళకపోయినా నేను దగ్గరుండి వెళ్ళి, నవీన్ ఇట్లా ఉంది, ఇట్లా ఉంది చెయ్యాలని చెప్పేసి, నా ఆశ ఏంటంటే, సినిమా వాడు కాబట్టి, సినిమా ద్వారా నాకు ఇంత ఇంపార్టెన్స్ వచ్చింది కాబట్టి, సినిమా, స్పోర్ట్స్, మార్షల్ ఆర్ట్స్ కి నాకు ఇదవుతుంది. అదే మాదిరిగా అందరికి, అంటే పేదవాళ్ళకి, హిందూ, ముస్లిం, క్రిస్టియన్, కాంగ్రెస్ పార్టీ అంటే హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్, పార్సీ, జైన్, బుద్ధిస్ట్ అందరికి న్యాయం చేసే ఒక హస్తం అనమాట. సో అందరికి న్యాయం జరగాలని నాకు. సో ఇప్పుడు మీరు తిరుగుతున్నారు కదా, నమ్మకం కలుగుతున్నదా నవీన్ యాదవ్ ఖచ్చితంగా గెలుస్తాడు అని మీకేమనిపిస్తున్నారు? ఏమంటే క్రికెట్ స్టేడియంకి వెళ్తాం కదా, ఆఖరి దాకా మనకు తెలియదు. జనాలు ఇటు క్లాప్ చేస్తారు, అటు క్లాప్ చేస్తారు, టెన్షన్ వస్తుంది. సో ఆఖరి బాల్, ఆఖరి వికెట్ వరకు టెన్షనే. కానీ మా ప్రయత్నం మేము ఆడతాం. మేము ఖచ్చితంగా, అంటే ఆ భగవంతుడు ఏం కోరుకుంటున్నాం అంటే నవీన్ గెలవాలి, గెలవడంతో పాటు మంచి మెజారిటీతో గెలిపించాలని చెప్పి మన అందరూ యూత్ అందరూ, మహిళలు అందరూ రాత్రి పగలు పనిచేస్తున్నారు. ఆయన గెలవాలని మా కోరిక.